రష్యాలో యుద్ధ విమానం కుప్పకూలింది. శిక్షణ సమయంలో Tu-22M3 వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలినట్టుగా రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. సైబీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక అందులో 4 సిబ్బంది సేఫ్ గా బయటపడ్డట్టుగా పేర్కొంది. ఈ రష్యా బాంబర్ Tu-22M3 సోవియట్ కాలం నాటిది. ఇది హైపర్ సోనిక్ క్షిపణులను మోసుకెళ్లగలదు. సిరియా, యుక్రెయిన్లతో జరిపిన సైనిక పోరాటంలో రష్యా ఈ బాంబర్స్ను ఉపయోగించింది. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమంలో భాగమైన ఈ విమానం కామెంకా గ్రామ సమీపంలో కూలిందని ఇర్కుట్స్క్ గవర్నర్ వెల్లడించారు. ఇంజిన్ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించామని, ప్రమాద సమయంలో అందులో ఎలాంటి యుద్ధ సామాగ్రి కూడా లేదని రక్షణ శాఖ పేర్కొంది. బాంబర్ అటవీ ప్రాంతంలో కూలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రష్యాలో యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. శిక్షణ సమయంలో Tu-22M3 వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలినట్టుగా రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. సైబీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో 4 సిబ్బంది సేఫ్ గా బయటపడ్డట్టుగా పేర్కొంది. ఈ రష్యా బాంబర్ Tu-22M3 సోవియట్ కాలం నాటిది. ఇది హైపర్ సోనిక్ కింజాల్ క్షిపణులను మోసుకెళ్లగలదు. సిరియా, యుక్రెయిన్లతో జరిపిన సైనిక పోరాటంలో ఈ రష్యా బాంబర్లను ఉపయోగించింది. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమంలో భాగమైన ఈ విమానం కామెంకా గ్రామ సమీపంలో కూలిందని ఇర్కుట్స్క్ గవర్నర్ వెల్లడించారు. ఇటు ఇంజిన్ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించామని, ప్రమాద సమయంలో అందులో ఎటువంటి యుద్ధ సామాగ్రి లేదని రక్షణ శాఖ పేర్కొంది. ఇక బాంబర్ అటవీ ప్రాంతంలో కూలిపోతున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.